అయ్యా, ధర్మము, ప్రేమ, త్యాగము, అంకితం ఈ 4 ఆధారితంగా జరిగిన జీవరూపితమే స్త్రీ. ధర్మము, ప్రేమ, త్యాగము, అంకితం ఈ 4 ఆధారితంగా జరిగిన ఒక జీవరూపితమే స్త్రీ. ఈ 4ంటికి కట్టుబడి స్త్రీ ఉంటే తన జాతే కాకుండా పురుష జాతి కూడా ఉద్ధరించింది. అలా కాకుండా పగ, పంతం అయ్యా మరి విచ్చలవిడి కామవాంఛితం అనేది స్త్రీ జాతిలో ఉంటే తన జాతికే కాకుండా ఈ మానవ జాతి మనుగడ మొత్తానికి కూడా ప్రమాదభరితాన్ని తెచ్చిపెడుతుంది. స్త్రీ జాతిని దూషించడం కాదు నాన్న, ఇది స్త్రీ జాతి ఈ సృష్టి పట్ల తను నిర్వర్తించవలసిన కర్తవ్యం. ఇది తప్పని కర్తవ్యం అంటారు, తప్పని బాధ్యతను కర్తవ్యం అంటారు. మరి ఈ సృష్టి పట్ల తను నిర్వర్తించవలసిన కర్తవ్యం స్త్రీ జాతి. ఇది దూషణ కాదు, స్త్రీ జాతి దూషణ. గుర్తుపెట్టుకోండి.